వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురుకులాల్లో కామన్ డైట్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్. రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కరించుకోవచ్చు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం వెల్లడించిన జిల్లా జడ్జి ప్రేమలత. టీఆర్ఎస్ పాలనంతా దోపిడీయే, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదన్న సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఉద్యోగులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంది కేసీఆర్ ప్రభుత్వం. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య వెల్లడి. పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. తాజా మాజీ సర్పంచ్లు వెల్లడి. పోలీస్ శాఖలో ఆర్మూడ్ రిజర్వ్డ్ సిబ్బంది పాత్ర కీలకం, వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. తంగళ్లపల్లి మండలంలో టెక్స్టైల్స్ పార్కు బద్దనపల్లె గురుకులాల్లో కామన్ డైట్ విధానాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి, చైర్మన్ నాగుల సత్యనారాయణ. తల్లిదండ్రుల కలలను విద్యార్థులు సాకారం చేయాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలోని టీజీఎస్ WRS లో శనివారం చేపట్టిన కామన్ డైట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణంలోని కిచెన్, స్టోర్ రూమ్, తరగతి గదులు పరిశీలించారు. కిచెన్, స్టోర్ రూమ్లోని ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. SC, ST, BC, మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్లో ఒకే మెనూ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కామన్ మెనూ ప్రవేశపెట్టిందని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ వెల్లడించారు. గతంలో ఉన్న మెనూ ఛార్జీల కంటే 40% ఎక్కువతో ప్రస్తుత ప్రభుత్వం పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులకు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన నృత్యాలు అలరించే, అలాగే నూతన డైట్ మెనూ ప్రారంభించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహాపంక్తి భోజనాలు కార్యక్రమాల్లో DS CDO విజయలక్ష్మి, గురుకుల కోఆర్డినేటర్ తెరీసా, తహసీల్దార్ ఉమారాణి పాల్గొన్నారు. DS CDO ఆఫీసర్ గారు, తహసీల్దార్ గారు, పేరెంట్ కమిటీ మీటింగ్ నాగరాజు గారు, మీ వార్డు కౌన్సిలర్ నాగరాజు గారు, రవి గారు, పిల్లలతో పాటు వాళ్ళు విచ్చేసిన పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది మీతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. పర్టికులర్గా నేను ఈ స్కూల్కి రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంచే SC, ST, BC ఏ హాస్టల్ అయినా, మైనార్టీ హాస్టల్ అయినా ఒక కామన్ మెనూ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కామన్ మెనూను ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ కామన్ మెనూలో భాగంగా ఒక ST హాస్టల్లో ఒక రకంగా, BC హాస్టల్లో ఒక రకంగా, రెసిడెన్షియల్ ఒక రకంగా, జనరల్ హాస్టల్లో ఒక రకంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఒక కామన్ మెనూను రూపొందించడం జరిగింది. మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే డైట్ ఛార్జెస్ మనకు ఇంతకుముందు ఉన్న డైట్ ఛార్జెస్లో భాగంగా 40% ఎన్హాన్స్ చేసింది. గతంలో ఉన్న రేట్లో 40% గత 8 సంవత్సరాలుగా మనకు డైట్ ఛార్జెస్ పెంచలేదు. ఈ 8 ఇయర్స్ తర్వాత 40% ఎన్హాన్స్ చేసింది. దాంట్లో మనకు క్లాస్ 3rd నుంచి 7th వరకు గతంలో 950 రూపీస్ ఉండే, ఇప్పుడు 1330 రూపీస్ అయింది. అదేవిధంగా క్లాస్ 8th నుంచి 10th వరకు గతంలో 1100 ఉండే, ఇప్పుడు 1540 రూపాయలు అయింది. ఇంటర్ టు పీజీ వరకు గతంలో 1500 ఉండే, ఇప్పుడు 2100 అయింది. కాబట్టి డైట్ ఛార్జెస్ బాగా పెరిగాయి. కాబట్టి మీకు
గవర్నమెంట్చే మీకు నాణ్యమైన ఆహారం, గతంలో కూడా నాణ్యమైన ఆహారమే ఇస్తున్నాం, ఇంకా క్వాలిటీ, ఇంకా రేట్స్ మార్కెట్లో ఉన్న కొంత ఫుడ్ ప్రొవిజన్స్ రేట్స్ కానీ వేరే ఇతరతర రేట్లు పెరగడం వల్ల మీ డైట్ ఛార్జెస్ కూడా పెరిగినాయి. దాంతోపాటు మీకు ఆ డైట్ ఛార్జెస్లో భాగంగా ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ వస్తుంది. అదేవిధంగా మా బంగారు తల్లులందరికీ కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెరిగింది. 200% మీ కాస్మెటిక్ ఛార్జెస్ 3rd to 7th పిల్లలకు గతంలో 55 రూపీస్ ఉండే, ఇప్పుడు 175 రూపీస్ అయింది. అదేవిధంగా 8th to 10th వాళ్ళకు 75 రూపీస్ గతంలో ఉండే, ఇప్పుడు 275 రూపీస్ అయింది. అదేవిధంగా 8th to 10th అండ్ అబౌవ్ ఇది గురుకుల రెసిడెన్షియల్ స్కూలు. గురుకుల రెసిడెన్షియల్లో భాగంగా నేను కూడా మీలాగానే హాస్టల్లో చదువుకుని ఈ స్టేజ్కి వచ్చా. ఈ హాస్టల్లో గురుకులాల్లో చదువుకున్న వాళ్ళు అంతా పేద ఫ్యామిలీ వాళ్ళనే, అంటే పూర్ ఫ్యామిలీస్. మనం ఎస్సీ ఎస్టీ బీసీస్ కొంచెం బ్యాక్వర్డ్, కొంచెం వెనుకబడి ఉండి గవర్నమెంట్లలో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవలేని స్థితిలో ఉండి మనకి గురుకుల రెసిడెన్షియల్లో గవర్నమెంట్ ఏదైతే మీకు సకల సదుపాయాలు కల్పిస్తుందో దీంట్లో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. మంచి ఎడ్యుకేషన్ మన గవర్నమెంట్ మీకు బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఫుడ్ కానీ అంత క్వాలిటీ ఫుడ్, తర్వాత మంచి ఎడ్యుకేషను ఇవన్నీ ఇస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ చాలా కష్టపడి చదువుకోవాలి. రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కరించుకోవచ్చని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కోర్టు పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా సివిల్, క్రిమినల్ కేసులను కక్షిదారులు పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ న్యాయమూర్తి డి ప్రేమలత వెల్లడించారు. చిన్న చిన్న సమస్యలను పోలీస్ పరిధిలో ఉన్న వాటిని సమన్వయంతో పరిష్కార దిశగా చొరవ చూపాలని ఆమె పోలీసులను కోరారు. అలాగే న్యాయవాదులు లోక్ అదాలత్ పై అవగాహన పెంపొందించి కేసులను పరిష్కరించుకునే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి రాజికా జస్వాల్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మాచారి, జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, కె సృజన, పిపి పెంటా శ్రీనివాస్, బార్ కౌన్సిల్ అధ్యక్షులు సంజీవారెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు చించోజు భాస్కర్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈరోజు మనము జాతీయ లోక్ అదాలత్ని జరుపుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున నేను ఈరోజు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనం ఈ లోక్ అదాలత్లో అన్ని రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు, అదేవిధంగా సివిల్ కేసులని సెటిల్ చేసుకుంటున్నాము. అదేవిధంగా బ్యాంక్ కేసులు, టెలిఫోన్ కేసులు, టెలిఫోన్ బిల్లులకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ బ్యాంకులు కేసులు ఇవన్నీ కూడా సెటిల్ చేసుకునే అవకాశం ఈ లోక్ అదాలత్ ద్వారా మనకు కలుగుతుంది. ఈ సందర్భంగా నేను కక్షిదారులందరికీ ఏం కోరుకుంటున్నానంటే, మీరందరూ కూడా ఈ రకమైన కేసులు ఉన్న వాటిని ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసేసుకుంటే, మీరు ఇంతకుముందు మన లోక్ అదాలత్ మెంబర్ భాస్కర్ గారు చెప్పినట్టు దీనికి మళ్ళీ మీకు సివిల్ కేసులు అయితే కోర్టు ఫీ వాపసు ఇవ్వబడుతుంది. క్రిమినల్ కేసులు అయితే దీని మీద సివిల్ అయినా క్రిమినల్ అయినా రెండు కేసుల్లో కూడా మీకు ఇక్కడ సెటిల్ అయిన కేసు మీద అప్పీల్ ఉండదు. అదేవిధంగా క్రిమినల్ కేసెస్లో మీరు సెటిల్ చేసేసుకుంటే మీకు ఇంకా తర్వాత కోర్టు చుట్టూ తిరిగే పని ఉండదు. దీని మీద ఇందులో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నప్పుడు ఇరు వర్గాల వారు గెలిచినట్టుగా ఉంటుంది. సో ఎవరు కూడా ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయినట్టుగా ఉండదు. సో నేను చిన్న ఎక్కువగా భార్యాభర్తల గొడవలు కానీ, లేదు అన్నదమ్ముల మధ్యలో గట్ పంచాయతీలు, ఇలా సివిల్ మ్యాటర్స్, లేదు ఇదే రిలేషన్ మధ్యలోనే చిన్న క్రిమినల్ కేసెస్ కూడా ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా మీరు ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసేసుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సెటిల్ చేసుకున్నాం లోక్ అదాలత్లో. సో ఈసారి ఇంకా మనం ఎక్కువ టార్గెటే పెట్టుకున్నాము. ఐ హోప్ ఒరిజినల్ కేసెస్ ఒక 600 పైన సెటిల్ అవ్వడానికి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇందులో మన పోలీసుల కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ ద అడిషనల్ ఎస్పీ గారు టు ప్లీజ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ కన్సర్న్ పోలీస్ పర్సన్స్ అండ్ మా మ్యాజిస్ట్రేట్లు కూడా దే ఆర్ రెడీ టు సెటిల్ ఆల్ ద మ్యాటర్స్. మీరు చిన్న కేసెస్ ఉంటే కనుక వచ్చి మీరు సెటిల్ చేసేసుకోండి. వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ది మ్యాజిస్ట్రేట్స్. అడ్వకేట్స్ ఆల్సో ఐ రిక్వెస్ట్ దేర్ కోఆపరేషన్. మీరు వీటిని ఇంకా పెండింగ్ పెట్టకుండా సెటిల్ చేసేసి మనకి ఈరోజు లోక్ అదాలత్లో పోయినసారి లోక్ అదాలత్ కంటే ఎక్కువ కేసులు సెటిల్ అయ్యేలాగా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
గత బీఆర్ఎస్ పాలనలో చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు అని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను అన్యక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉంది అని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలనలో అధికారులను మచ్చిక చేసుకుని అందిన కాడికి దండుకుని దోపిడీ చేసుకున్నారన్నారు. చట్టాలు ఎవరికి చుట్టాలు కావని వాటి పని అవే చేసుకుంటూ వెళ్తాయన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ల తర్వాత అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి, ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పి ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దిశగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా తమ యొక్క అడుగులకు మడుగులెత్తే నాయకులతోని, అధికారులతోని ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగించిన వైనాన్ని గ్రహించారు. కాబట్టే అప్రజాస్వామిక పరిపాలనకు శరమగీతం తెలంగాణ ప్రజలు పాడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ అధినాయకులకు అందరికీ కూడా ఇక ఆగమాగం అయిపోతుంది. అప్పటి నుంచి వాళ్ళు అధికారం కోల్పోయి, ఎందుకంటే తమ ఆడిందే ఆటగా పాడిందే పాటగా తమ యొక్క మనసుకు ఏదొస్తే దాన్నే ఇలా ఆ విధంగా పరివర్తించారు. వాళ్ళు వాళ్ళ యొక్క పనులను చేయడానికి అన్నింటినీ కూడా తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని, చట్టాలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కి వాళ్ళ మనసుకు ఏది నచ్చితే దాన్ని చేసుకున్నారు కదా. వారే కాకుండా వారి వంగమాతను కూడా వాళ్ళు అనుకున్న పనులను చేసి ఒక ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అటువంటి నాయకులకు కానీ, ఆ అధినాయకులకు కానీ, వారికి వత్తాసు పలికే నాయకులకు కానీ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకుంటుంటే ఇవాళ వారి అన్యాయులు అందిన కాడికి అందినంత దోచుకుంటూ వివిధ ప్రాంతాల్లో ఇలా ప్రభుత్వ భూములను కానివ్వండి, ప్రభుత్వ ఆస్తులను కానివ్వండి తమ సొంత ఆస్తులుగా భావించి ఎక్కడికెక్కడ దోపిడీ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత అటు కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేసీఆర్ అయితే పాపం పోయి కానీ రెస్ట్ తీసుకుంటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమీపంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, జెడ్పీ మాజీ చైర్మన్ న్యాలకొండ అరుణ, రాఘవారెడ్డి, సిరిసిల్ల ఉపాధ్యక్షులు ఎన్డి సత్తర్, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి మొదలగు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని వారు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని విభాగాల ఉద్యోగులకు సమన్వయం చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ప్రైవేట్ సెక్టార్లో కానీ, కాంట్రాక్ట్ వ్యవస్థలో కానీ తమ హక్కులను సాధించుకునే దిశగా ఉద్యోగులు చేసే సమ్మె న్యాయబద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. పాలకులు ఎప్పుడూ ఉద్యోగుల పట్ల పారదర్శకంగా వ్యవహరించి వారి హక్కులను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. ఎల్లప్పుడూ ఉద్యోగులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏ సంస్థలో పనిచేసినా, అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేటు ఉద్యోగమైనా కానీ తప్పకుండా ఉద్యోగ భద్రత ఉండాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, లేకపోతే ఎన్నికలు ఉన్నప్పుడల్లా ఆయా పార్టీలు ఓట్లను అడిగే క్రమంలో అనేక హామీలు ఇస్తూ ఉంటారు. హామీలు నెరవేర్చే దానిలో కూడా తప్పకుండా ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగులనన్నా పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. ఆనాడు తెలంగాణ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పెత్తందారుల కింద వెనుకబడిన ప్రాంతంగా, వెనుకబడేసిన ప్రాంతంగా ఉన్న తెలంగాణను
రాష్ట్రం సాధించుకోవాలి. తెలంగాణలోని బిడ్డలందరూ కూడా ఆనందంగా బతకాలి. రైతులు కావచ్చు, నేతన్నలు కావచ్చు, అట్లాగే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మన రాష్ట్రం మనం సాధించుకున్నప్పుడే అవన్నీ కూడా సాధ్యమవుతాయి. అవన్నీ కూడా సాధించుకోవచ్చు, సఫలీకృతం అవుతామని చెప్పేసి మొక్కవని ధైర్యంతో మన రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన గౌరవ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని సమస్యలు పరిష్కరింపబడ్డాయి. ఇవాళ జూనియర్ కాలేజీలలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లు కావచ్చు, అట్లాగే ఇంకొన్ని సంస్థలలో పనిచేసే వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి క్రమబద్ధీకరించి కొంతవరకు చేయడం జరిగింది. అట్లాగే రెగ్యులర్ ఉద్యోగులకు ఏదైతే పిఆర్సీ ఇచ్చినప్పుడు అన్ని రకాల ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అట్లాగే పార్ట్ టైం ఉద్యోగులు కావచ్చు, అన్ని రకాల ఉద్యోగులకు కూడా 33% పిఆర్సీ ఇచ్చి ఉద్యోగుల అవసరాలను గమనించి వారికి గౌరవాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ప్రస్తుతం సొసైటీలో ఏ శాఖ పనిచేయాలన్నా కానీ, లేకపోతే ఇంతకుముందు తమ నరేందర్ మాట్లాడిండు, రాజేందర్ మాట్లాడిండు, ఉద్యోగం చేసే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అట్లాగే సాధక బాధకాలు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. తెల్లారు లేస్తే విద్యాలయాలలో గురుకుల పాఠశాలలు కావచ్చు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు కావచ్చు, ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, లేకపోతే కస్తూర్బా విద్యాలయాలు కావచ్చు, చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, ఎక్కువ చదివేది బడుగు బలహీన వర్గాలు, అట్లాగే పేదవాళ్ళు కార్పొరేట్ పాఠశాలలకు, కార్పొరేట్ కాలేజీలకు పంపే స్తోమత లేని ఇలా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదివిస్తూ ఉన్నారు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, జిల్లా అయినా ప్రగతి పదంలో ముందుండాలంటే తప్పకుండా విద్యార్థులే దేశానికి పునాది. ఈ రాష్ట్రానికి కావచ్చు, ఉపాధ్యాయులు, అట్లాగే విద్యాలయాల్లో, పాఠశాలల్లో, విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వారికి భద్రత ఉన్నప్పుడు వారికి సంబంధించిన ఉద్యోగం పట్ల ఎలాంటి ఆందోళన, భయం లేకుండా వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తే తప్పకుండా విద్యార్థులకు మంచి సేవలు అందుతాయి, మంచి సౌకర్యాలు అందుతాయి. అదే ఉపాధ్యాయులు కావచ్చు. అసెంబ్లీ సమావేశాల్లో తాజా మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను పెట్టి ఆమోదం తెలిపి బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచ్లు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లు రావాల్సిన పెండింగ్ బిల్లులు అసెంబ్లీ సమావేశాల్లోపు విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపల్లి కరుణాకర్ హెచ్చరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులుగా దుమ్మ అంజయ్యను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడపు ఎల్లంని నియమించారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదలయ్యేంత వరకు జిల్లాల్లో ఉన్న సర్పంచులందరూ ఐక్యతగా పోరాటం చేయాలని సూచించారు. నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీకి, జిల్లా గౌరవ సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారులు చాకలి రమేష్, బొజ్జం మల్లేశం, కార్యదర్శులు కోల నరసయ్య, గున్నాల లక్ష్మణ్, గాండ్ల సుమతి, సిరికొండ శ్రీనివాస్, చిట్టినేని శ్రీనివాసరావు, ఆర్ఏ మహేందర్, తంపుల సుమన్, దోమకొండ ఎల్ఎం, సోషల్ మీడియా కరీనా, పిట్ల సతీష్, కాదాసు సంతోష్ తదితర సర్పంచులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాజా మాజీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కినపల్లి కరుణాకర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ మరియు జిల్లా సర్పంచులందరూ ఏకగ్రీవంగా నన్ను జేఏసీ అధ్యక్షుని ఎన్నుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరియు సర్పంచుల సూచనలు, పెద్దల సలహాదారుల సూచనలు తీసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ
నడిపిస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మా పెండింగ్ బిల్లు విడుదల చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నాను. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఆర్మూడ్ హెడ్ క్వార్టర్స్ లో సాయుధ దళ పోలీసులు సమీకరణ కవాతుకి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై గౌరవ వందనం స్వీకరించి అనంతరం ఆర్మూడ్ హెడ్ క్వార్టర్స్ ఆర్ఐ అడ్మిన్ కార్యాలయం, ఆర్ఐ హోమ్ గార్డ్, రికార్డ్స్, బెల్ ఆఫ్ ఆర్మ్స్, అలాగే బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్లను ఆర్ఐ ఎంజీఓ కార్యాలయం తనిఖీ చేశారు. పోలీస్ శాఖలో ఆర్మూడ్ రిజర్వ్డ్ పాత్ర కీలకమని, ఆర్మూడ్ సిబ్బంది ఆర్మూడ్ డ్యూటీలే కాకుండా సివిల్ సిబ్బందికి సహాయంగా శాంతి భద్రతల పరిరక్షణలో విధులు చేస్తున్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. క్రమశిక్షణతో కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారని, సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి నిత్య జీవితంలో యోగా, వ్యాయామం ఒక భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు మధుకర్, రమేష్, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. తంగళపల్లి మండలం టెక్స్టైల్స్ పార్క్ లో గల గురుకుల కాలేజీ బద్దనపల్లె గురుకులంలో ఒకే విధమైన భోజన పథకంను జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప తిరుపతిలో ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఒకే విధమైన భోజన విధానాన్ని ప్రవేశపెట్టాలని సంకల్పించిందని వారు పేర్కొన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించి విద్యార్థుల ఆరోగ్య విద్యా విధానాలు మెరుగుపరిచే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నరసింగం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, చోని, కాంగ్రెస్ నాయకులు, డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, రాములు, మునిగల రాజు, శ్రీకాంత్, అభి, భరత్, గణేష్, శ్రీనివాస్, యామ్, శ్రీను, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి, అలాగే తంగళపల్లి సిరిసిల్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ గారికి, అలాగే నాతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిత్రులు గడ్డ మధుకర్ గారికి, శ్రీకాంత్ గారికి, శ్రీను గారికి, అలాగే నేటి కార్యక్రమానికి అబ్జర్వర్గా ముఖ్య ఇన్ఛార్జిగా తంగళపల్లి మండలానికి కేటాయించినటువంటి కొండాపేట మండల ఎంపీఓ గారికి, అలాగే నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇంతటి చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కళాశాల పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సర కాలంగా కొలువుదీరి ఈ రాష్ట్రాన్ని గత పాలకులు చేసినటువంటి అన్యాయాన్ని భవిష్యత్తుపై పడకుండా పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏందయ్యా అంటే, ఈరోజు పౌరులే రేపటి దేశానికి పట్టుకొమ్మలన్నట్టు, దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటారు అన్నట్టు, మీరు మీ బాధ్యతను నెరవేర్చాలంటే మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని, మీ తల్లిదండ్రులు పడుతున్న బాధలను మీపై రుద్దకుండా ప్రభుత్వమే తన బాధ్యతను తీసుకొని ఏదైతే విద్యార్థుల కొరకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశం, అలాగే వాళ్లకు ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే సహచర వారి మంత్రివర్గం అందరూ కలిసి ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమాన్ని
ముఖ్య ఆహ్వానితుల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి అందరూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలతో ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి గతంలో ప్రభుత్వం మీకు ఏ విధంగా అరకొర సౌకర్యాలతోని మీకు మెస్ ఛార్జీలు కావచ్చు, కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, ఈ విధంగా ఉన్న పరిస్థితిని ఒకేసారి మీ ముఖంలో ఆనందం చూడాలి, మీరందరూ చక్కగా చదువుకోవాలి, మీ ఆరోగ్యం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా ఛార్జీలను పెంచడం జరిగింది. దీనికి మీరందరూ ఏం చేయాలి? మీరందరూ ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. చదువుకోవాలి, మీ తల్లిదండ్రులకు అంటున్న కళలు నిజం చేయాలి. అలాగే మీ మీద నమ్మకంతో మీ ఉపాధ్యాయులు ఎంతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకులాల్లో కామన్ డైట్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్. రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కరించుకోవచ్చు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం వెల్లడించిన జిల్లా జడ్జి ప్రేమలత. టీఆర్ఎస్ పాలనంతా దోపిడీయే, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదన్న సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఉద్యోగులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంది కేసీఆర్ ప్రభుత్వం. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల తోట ఆగయ్య వెల్లడి. పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. తాజా మాజీ సర్పంచ్లు వెల్లడి. పోలీస్ శాఖలో ఆర్మూడ్ రిజర్వ్డ్ సిబ్బంది పాత్ర కీలకం, వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. తంగళ్లపల్లి మండలంలో టెక్స్టైల్స్ పార్కు బద్దనపల్లె గురుకులాల్లో కామన్ డైట్ విధానాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి, చైర్మన్ నాగుల సత్యనారాయణ. ఇవి పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.